గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జనగం కోటేశ్వరరావు మేనిఫెస్టోతో పర్యటిస్తూ ఉండగా ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మేనిఫెస్టో ఎంతో బాగుందని, విశేష స్పందన వచ్చిందని మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అందరూ కాలువలు సరిగ్గా తీయడం లేదని, డ్రైనేజీ సరిగ్గా లేదని, మంచినీరు కావాలని, మంచినీటికి చాలా ఇబ్బందిగా ఉందని, రామచంద్రాపురం బ్రిడ్జి ప్రక్కన ఇంకొక బ్రిడ్జి వేయించవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. ఈ మేనిఫెస్టో నువ్వే తయారు చేసావా లేదా ఇంకా ఎవరిన రాపించుకున్నారా అని చెప్పి అడిగారు. లేదమ్మా, మేమే కష్టపడి ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తేనే ఆయన జరిగిందని ఆలోచిస్తూ ఉన్నాను. గత 25-30 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూసి ఈ విధంగా చేస్తే ప్రజలకు న్యాయం జరిగిద్దని ఆలోచన చేసి ఈ మేనిఫెస్టో రాసుకొని స్వయంగా తయారు చేయించుకొని మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా ప్రజల్లోకి వస్తే మన స్పందన చెప్తే జనస్పందన నెంబర్ 1గా ఉంటుంది అని ఆలోచించి, అలాగే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే మీరు కూడా అట్లాగే చెప్తున్నారమ్మ. ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల కుటుంబ సభ్యుల్లాగా మంచి రాజకీయం, మంచి వాతావరణం తీసుకొద్దాము. గతంలో లాగా వాళ్ళు వీళ్ళు అనుకున్నట్టు మనకు కాకుండా మంచి వాతావరణం, మంచి రాజకీయం, హెల్ప్ నేచర్. రాజకీయాలంటే మా పార్టీకి ఓటైపోతే మీ అంత తెలుస్తాను, మా పార్టీకి ఓటేయకపోతే మీకు ఏ పని చేయను అని బెదిరింపులు. సానుభూతి అమ్మ ఓటేయమ్మా, అన్నదమ్ముల అక్కదమ్ముల అక్క చెల్లెలు అందరూ ఓటేయండి, మా పార్టీ గెలిపి ఇలా చేసుకుంటాం. ఇంత మంచిగా అడిగే వ్యక్తి నాయకుడు మాకు అది కనపడలేదు. మరి ఎందుకు ఇట్లా చేశారు, నీకు ఇంతకుముందు రాజకీయ అనుభవం ఉందా, అసలు ఏం చేసేవాళ్ళు ఏందని అడుగుతూ ఉన్నారు. సరే, నేనైతే వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను, బాధలు కష్టాలు అన్నీ నాకు తెలుసు. కాబట్టి ప్రజలు ఎదగాలంటే ఏం చేయాలి, 4 తరాలు పనిచేసినారు పాపం, సెట్టు పూలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అందుకోసం మనం ఓటు రూపంలో వేస్తే ఏదైనా సరే ఈ ప్రజలు ప్రజాధనం ఉంటుంది, ప్రజాధనంతో మనం ప్రజలకు ఏదో చేయొచ్చు. అంతేగాని మన సొంత రూపాయలు ఏం చేయలేం కదమ్మా. అంటే సరైన మంచిదయ్యా, మీరు చెప్పింది బాగానే ఉంది అన్నగారు. మీరు చేసే విధానాలు బాగుండి, మాట మీద నిలబడే వ్యక్తి నాయకుడు అని మాకు కూడా స్పష్టమయ్యింది. మీరు ఇంతమంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రకంగా జనాల్లో పాల్గొని ప్రచారంలో, డోర్ టు డోర్ ప్రచారంలో వస్తున్నారంటే అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీల కన్నా మించి ప్రతి ఒక్కరు జెండా పట్టుకొని ఆ రకంగా రావటం అంటే ఇంత అభిమానం పార్టీ మీద చూపిస్తున్నారు, ఆదరణ చూపిస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా గెలుస్తారు, మీరు అనుకున్న సాధిస్తారు, మీరు అనుకున్నట్టు ప్రజలందరూ కోటీశ్వరులు చేసి తీరుతారు. ఈ రాజధానిలో మీరు అనుకున్నవన్నీ 1 కోటి మంది జనాభా నివాసం అనుకుంటారు. మీరు అనుకున్నట్టే ప్రజలను కోటీశ్వరులు చేస్తారు, రాజధానిలో ప్రారంభిస్తారు. మాకు నమ్మకం, మేము ఓటేస్తాము. ఈ క్యాంపింగ్ నెంబర్ 1గా ఉంది. కొన్ని సమస్యలు ఉన్నాయి, నీటి సమస్యలు, కొన్ని బోర్డు దగ్గర, బావుల దగ్గర చిన్న చిన్న సమస్యలు చెప్పారు. డ్రైనేజ్ సమస్యలే చెప్తున్నారు. పెద్దగా అదే గత ప్రభుత్వాలు అయితే మాత్రం పెద్ద చేసింది మాత్రం ఏం లేదా, వాళ్ళు మాత్రం మీరు చెప్పినట్టే అనేక విధాలుగా వాళ్ళు డెవలప్ అవుతున్నారు, కానీ వాళ్ళ పిల్లలు డెవలప్ అవుతున్నారు. కానీ మేము మా పిల్లలు ఎన్నాళ్ళున్నా ఈ చిన్న చిన్న ఇరుకు ఇళ్లలోనే ఉంటున్నాం. కానీ మేము మేడలు కట్టుకొని, మేము పొలాలు కొనుక్కొని, మేము సంపాదించుకునే అంత స్థాయి మాకు వచ్చిందా? మీ పార్టీని కానీ మిమ్మల్ని కానీ చూస్తే ఒక నాయకత్వ లక్షణం, నాయకుడి లక్షణంగా వచ్చింది. ఖచ్చితంగా చేయగలరు, సమర్థులు కూడా అనిపించింది. అందుకనే మేము స్వచ్ఛంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తా ఉన్నాను. నేను ఒకేసారిగా ఎస్సీ మైనార్టీలో ఒకేసారి మార్పు అనేది నేను కూడా ఎంత తొందరగా వచ్చిందని ఊహించాల. మారుతారు కానీ నిదానం మాత్రం చాలా తొందరగా మారారు. అన్ని సామాజిక వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో కూడా మంచిగా ఉన్నాయి. మా వాళ్ళు అని చెప్పుకోవడమే కానీ మా వాళ్ళు ఆ 1-2% బాగుపడుతున్నారు. కానీ మా వాళ్ళ పేదలు లేరా? మీరు కరెక్ట్గా గుర్తించారా? మరి ఎట్లా కనిపెట్టారో కానీ మా వాళ్ళు కూడా మేము పేదలు ఉన్నాము, మాకు ఉపయోగపడింది కానీ స్వచ్ఛంగా బయటకు వచ్చి వాళ్ళు కూడా సేకరణ ఇచ్చి మేము ఓటేస్తాము, మీలాంటి వాళ్ళు రావాలి, మీలాంటి వాళ్ళు వస్తేనే మా నాయకులు కూడా ఒకసారి బుద్ధి చేస్తేనే మాకు కూడా తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు, మా మంచి చేస్తారని చెప్పి వాస్తవం చెప్తున్నారు. కావాలంటే మీరు డైరెక్ట్గా నేను క్యాంపింగ్ చేసినప్పుడు చూసుకొని వచ్చింది. ఇదే మరి రేవంద్రపాడు బ్రిడ్జి సమస్య గురించి దృష్టి
ఏం చూడలేదండి. నేను చూసారా బాగా ఉంది. ఈ చిన్న చిన్న ఏంటి మైనర్ రిపేర్లు చేద్దామని చెప్పాము. ఇంకా దాని గురించి అయితే ఓకే అభ్యంతరం లేదు. మైనర్ రిపేర్లు అడిగారు. మోటార్ వైర్లు కొన్ని కావాలన్నా ఇట్లా చెప్పాము. కొన్ని పంపులు కూడా ఏదో ఈ కట్టాలి వాటర్ వేసి కొంచెం ఇంకైతే ఇవన్నీ చిన్న చిన్నవి మనం ఇది ఐస్తా స్కెచ్ ప్రతి కుటుంబం 10 కోట్ల హాస్పిటల్ చేయాలని అంత ఊహించుకుని మనం రాజకీయాల్లోకి వచ్చి ఎంతో చేయాలని హై లెవెల్ ఛానల్ కట్టాలని పోరాటం చెప్పలేదు. నేనే అడుగుతాను, మీరు చెప్పాక అడుగుతాను. సమస్య ఏదన్నా అంటే ఆ ఊరికి వెళ్ళటానికి ఒక కాలువ బ్రిడ్జి కూడా లేదు, ఉన్నది కూడా చాలా చిన్న బ్రిడ్జి. దాని మీద అసలు వన్ వే ఒక వెహికల్ వెళ్ళడానికి రెండో వెహికల్ ఆపాల్సి వస్తుంది. ఆ విషయం మీద కొంచెం మీరు మళ్ళీ వన్ వే పెట్టినట్టు ఇంకో బ్రిడ్జి కట్టేసినట్టయితే ఒకటి నుంచి రావడం ఒకటి నుంచి వెళ్ళచ్చు. ఆ విధంగా ఇంకొక కలవాలి. మనకి గెలవగానే మన పార్టీ ప్రజలు గెలిపియంగానే ముఖ్యంగా మంగళగిరి అక్కడ ఫస్ట్ ఆ బ్రిడ్జి కూడా మీరు చెప్పినట్టు వాళ్ళు అడగారు, మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చెప్పండి.